share my pictures and videos. నా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ గెలుపు నా గెలుపు కాదు, నా ప్రజల గెలుపు. మా నాన్న మీద ఉన్న ప్రేమ గెలుపు ఇది. మీరందరూ చూపించిన ప్రేమ గెలుపు ఇది. నేను ఇచ్చిన అన్ని మాటలు నెరవేరుస్తా అని ఇప్పుడు చెప్తున్నాను. నేను చెప్పిన అన్ని మాటలు చేస్తా. మీరు నన్ను గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇది ఒక పోరాటం లాగా సాధించినాం. మా సలీం అన్న ఇంతవరకు ఊరికి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు కాబట్టి ఊరి వాళ్ళు కూడా అదే మాటతో ఆజం పటేల్ను నమ్ముకొని అలానే ఉండాలని చెప్పి సనా సలీం గారిని గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా మాకు అండగా ప్రతి క్షణం ఉంటాడని కూడా మా ఊరు వాళ్ళు నమ్ముతున్నారు. నేను గడప గడప తిరిగినప్పుడు ఆడవాళ్ళ కన్నీళ్ళు మాత్రమే చూశాను. మా సలీం అన్నను చాలా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఎలాగైనా గెలిపించుకుంటామమ్మా, ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాము, నువ్వేమి బాధపడవద్దు అని నాకు చేతిలో చేసి ప్రతి ఒక్కరు ఆడపడుచులు మీకు అందరికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను తిరిగినప్పుడు ప్రతిసారి నాకు తోడుగా ఉన్నారు. తుమ్మలపల్లి ఆడపడుచు ప్రతిసారి నాకు అండగా ఉన్నారు. నేను ఎప్పుడు మీ రుణం మర్చిపోను. ఎమ్మెల్యే అప్పుడు తిరిగాను, ఎంపీ అప్పుడు తిరిగాను, నా ఎంపీటీసీ అప్పుడు తిరిగాను. ప్రతిసారి నాకు తోడుగా ఉన్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు. మా ఆజం పటేల్ కూడా మీరందరు సపోర్ట్గా ఉండి ప్రతిసారి ముందుకే నడిపియండి. ఎందుకంటే సలీం అన్న ఎంత ముందుకు ఎదిగాడో మా పటేల్ కూడా అంతే ముందుకు ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరు తోడుగా ఉండండి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడు అలానే ఉండి ముందుకు నడిపించి మన ఊరును బాగు చేసుకుంటట్లు చూసుకోవాలి. ఎవ్వరు మన ఊరికి ఎవ్వరు అండగా లేరు. ఇప్పటి వరకు ఏ మినిస్టర్ వచ్చినా ఇక్కడికే వచ్చారు, ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇక్కడికే వచ్చారు. అదే కంటిన్యూ కావాలి. మన పేదవాళ్ళ కోసము ఈ సలీం పటేల్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఆలోచించారు. అదొక్కటే గమనించుకొని మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీకు మొన్న హామీలు ఇచ్చిండు పటేల్, ప్రతి ఒక్కటి చేస్తానని. అది ఖచ్చితంగా పటేల్ నెరవేరుస్తాడు. ఇప్పటి వరకు కూడా శంకరన్న ద్వారా ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అడిగారు నన్ను ఆడవాళ్ళు కూడా, చేస్తారంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పటేల్ ఖచ్చితంగా చేస్తాడని నేను మాట ఇచ్చుకుంటూ వచ్చాను. మీకు ఏమేమి హామీలు ఇచ్చారో శంకరన్న ద్వారా ఒక ఎమ్మెల్యే ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఊరు అభివృద్ధి ఖచ్చితంగా చేస్తారు. మీరు ఆ మాట మాత్రం నమ్మి ఉండండి. 8వ వార్డు నెంబర్లో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదములు. అలాగే సలీమన్న కూతురు సనా సలీం గెలిపించినందుకు అందరికీ వందనాలు. మన ఊరు అభివృద్ధికి ప్రతి ఒక్కటి చేస్తారని నమ్ముకోండి. నమ్మి ఓట్లు వేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. మంచి గెలిపించిన మమ్మలను మేము అనుకున్న పనులు చేస్తాం. అందరికీ సమస్త లోకానికి అధిపతిన దేవుడి ఆశీర్వాదాలతో తుమ్మలపల్లి గ్రామం యొక్క ప్రజలకు దేవుడు ఈరోజు ఒక సువర్ణ అవకాశం ఇచ్చిన సందర్భంగా వాళ్ళ యొక్క మనస్సులోని కోరికను తీర్చినందుకు ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ దేవుని యొక్క ప్రతి ఒక్క కృప దయ ఎప్పుడు మా గ్రామం మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ బాధ్యత అప్పగించిన తుమ్మలపల్లి కుటుంబీకులకు అందరికీ కూడా
మనస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానమ్మా. అలాగే మనమందరం కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా ఒక చారిత్రాత్మక కృషి ఫలితాన్ని ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో రాబోయే 5 ఏళ్ల వరకు తుమ్మలపల్లి గ్రామానికి ఏ రకమైన సేవ అయినా ఆ దేవుడు మనల్ని ఉపయోగించే విధంగా తుమ్మలపల్లి అభివృద్ధికి మరి దాన్ని సస్యశ్యామలం చేయడానికి ఎంతో కృషి చేయాలని మేము కోరుకున్నాము. అది అలాగే దేవుడి బాధ్యత ఇచ్చిన శుభ సందర్భంగా ఈ జనాల యొక్క ఆకాంక్షల మేరకు వీళ్ళ వేదనను విన్న భగవంతుడు వీళ్ళందరి వేదనను విన్నాడు. విని వాళ్ళందరినీ కూడా ఆ వేదనలను విన్న భగవంతుడు అందరినీ కూడా ఆ మన రూపంలో ఈరోజు ఈ సర్పంచ్ బాధ్యత అప్పగించి ఆ దేవుడే మనల్ని ముందుంచి నడిపిస్తున్నాడనే ఒక నమ్మకం బలంగా ఉన్నది. అది అలాగే కొంత నర్వస్నెస్ తోటి నేను కొద్దిగా మాట్లాడలేకపోతున్నా. ఈరోజు అందరూ ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఈరోజు ఈరోజు అందరూ జమ కావడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుడు సనాసలీం యొక్క రూపంలో సామాన్య జనాలకు వాళ్ళ కష్టాలను తీర్చే ఒక ఆయుధం వాళ్ళ చేతిలో ఈరోజు పెట్టడం జరిగింది. ఈ ఆయుధాన్ని ప్రజలు ఎలా వాడుకుంటారో అది ప్రజల చేతిలో ఉంది. కాబట్టి ఆమె ఇచ్చిన సంకల్ప బలాన్ని, ఆమెకున్న సంకల్ప బలాన్ని ప్రజలందరూ కూడా, ఊరందరి వాళ్ళు కూడా గ్రహించాలి. ఆమెకు మీరెంత తోడ్పాటు అవుతారో ఆమె అన్ని రకాల పనులు చేయడానికి ఆమెకు దేవుడు బలం చేకూరుస్తాడని నమ్ముకుంటూ, మీ అందరి ఆశీర్వాదాల యొక్క ఫలితం ఈరోజు తుమ్మలపల్లి ఊరికి దేవుడు చీడపీడల నుంచి తప్పించి ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని మనమందరము కూడా ఈరోజు ఒక గ్రామ సభ అయినా సరే, ఒక జనరల్ బాడీ మీటింగ్ అయినా సరే ఆకాంక్ష మేరకే జరగబోతుంది తప్ప సొంతపు నిర్ణయాల మీద జరగబోదని ఈ సమావేశము, ఈ పత్రికా సమావేశము నందు మీ అందరితోటి కూడా గట్టిగా మాటివ్వడం జరుగుతూ ఉందమ్మా. సనమ్మ ఈరోజు గెలవడం అనేది మనకు ఎంత ముఖ్యమో, రేపటి నుంచి ఆమె బాధ్యత కూడా అంత పెరిగింది. కాబట్టి రేపటి నుంచి మనం ఆమెకి ఎంత బలం చేకూరుస్తేనే ఏవైతే ఆమె సంకల్పం ఉన్నదో దాన్ని మనం అందరం కలిసి పూర్తి చేయగలం అనే విశ్వాసం ఉన్నది. ఈరోజు ఎలాగైతే ఎలక్షన్లో నిలవడం జరిగింది, చాలా రకాలమైన ప్రచారాలు జరిగాయి. ఎన్ని నిందలకు, ఎన్ని అపోహలకు ప్రజలకు గురి చేయాలనుకున్న వారందరి కుట్రలు కూడా భగ్నమైన ఈ రోజున తుమ్మలపల్లి గ్రామం యొక్క రాబోయే ఫ్యూచర్ మొత్తం మనమందరం ఇలాగే కలిసికట్టుగా ఈ రోజు ఎలాగైతే దుష్ట శక్తులను ఓడించామో అలాగే ప్రతిరోజు దాదాపు 5 ఏళ్ల పాటు కూడా ప్రతి ఒక్కరు ఇదే సంయమనంతో, ఎందుకంటే మన దుక్కి పెద్ద పెద్ద మనుషులు ఎవరు లేరప్ప. మనం ఏ రోజైతే ఈ సిద్ధాంతాన్ని పూనుకున్నామో ఆ రోజు మన దగ్గర ఎవరు నాయకులు లేరు. మనకున్న బలం అంతా ప్రజాబలమే ఉంది, సామాన్యుల బలమే ఉంది. ఈరోజు ఇంత పెద్ద గ్యాదరింగ్ మొత్తంలో కూడా మనకు ఎలాంటి నాయకులు ఎవరు లేరు. మనమంతా జనబలం మీద ఆధారపడి ఈరోజు ఇంత పెద్ద విజయానికి కారణమైంది తప్ప మనకు నాయకుల తోడ్పాటు కానీ అలాంటి తోడ్పాటు మనకు లేదు.
ఇంత జనం విశ్వాసించింది, నమ్మింది కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా సనమ్మ వాళ్ళతో ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని వాళ్ళను ఆశ్వాసిస్తూ వాళ్ళ యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తుందని నమ్ముకుంటూ మీ అందరితోటి కూడా మళ్ళీ చెప్పేది ఏముందంటే, ఆమెను మీ అందరూ మీరు బలం చేకూర్చుండి, మీ అన్ని పనులు ఆమెకు ఖచ్చితంగా చేస్తుందని ఏవైతే టైం లిమిట్స్లో ఆమె చెప్పడం జరిగిందో అదే ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. ఆ ఎలక్షన్ కోడ్ ఏవైతే అయిపోతుందో దాని వెంబడే ఈ పనులన్నీ ఆ రోజు నుంచి డెడ్ లైన్లో స్టార్ట్ చేసుకొని మనమందరం కూడా పూర్తి చేసుకోగలమని ఈ పత్రికా సమావేశం అందున మనమందరం మనవి చేసుకుంటున్నామమ్మా. ఇది మీ అందరికీ ఏంటంటే మీ యొక్క ప్రేమ ఆప్యాయత నాన్న లేకున్నా ఈరోజు మా అందరి మీద ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, మీ యొక్క ఆశీర్వాదాలు మీ దీవెనలు కూడా ఎల్లప్పుడూ మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ అమ్మా సెలవు తీసుకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. తుమ్మలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అందరూ కూడా సనా సలీం గారి కోరికను నెరవేర్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గ్రామ అభివృద్ధికి ఏ రకమైన తోడ్పడాలని మరి మన ఎమ్మెల్యే శంకరన్న గారి ఆధ్వర్యంలో ఊరు గ్రామ అభివృద్ధి చెందాలని, ఆ గ్రామ అభివృద్ధి తోడ్పడతారని అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. పెద్దమ్మలకు చిన్నమ్మలకు అందరికీ గెలిపించినందుకు ధన్యవాదాలు. మా మామ సలీం మామ, అక్క సనక్క ఉన్నందుకు అందరం గెలిచిన ఊరు ప్రజల వలన అందరికీ నమస్కారం. హలో సార్, నా పేరు మొహమ్మద్ లై. మమ్మల్ని మా ఆదంపడేలో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మా ఊరు అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే శంకరన్న గారిని గిట్ట కోరుకుంటున్నాము. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పల్లి గ్రామస్తులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సలీం బావ గారి యొక్క కూతురు సనా సలీం పటేల్ గారిని సర్పంచ్గా గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, గ్రామ ప్రజలకు నా చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు నాకు అనుభవంలో నాకున్న అనుబంధము, మా సొంత భావలాక ఆయనతో చాలా కలిసి నేను చాలా పనులు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మాకు ఒక ఎంపీటీసీ పదవిలో కూడా మాకు చాలా సహకరించి ముందుగా ఉండి ఒక పెద్దన్నగా మా గ్రామ పెద్దగా మాకు సహకరించి ఎంపీటీసీ పదవిని కూడా మాకు ఎంతో కృషితో మాకు గెలిపించడం జరిగింది. ఆయన కృషి వల్లే మేము ఎంపీటీసీ అవ్వగలిగినాము. ఆ ఎంపీటీసీ అయిన తర్వాత ఎన్నో పనులు మాకు సలహాలు ఇచ్చి ఒక టెక్నికల్గా ఒక ఆఫీసర్ని కలవడానికి ఎంతో మాకు సహకరించి పనులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ గారు సనా సలీం గారు కూడా సర్పంచ్ గెలిచిన సందర్భంగా ఆమె ద్వారా మా నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా గ్రామానికి కావాల్సిన అవసరాలు ఏమున్నాయో పనులు చేపట్టి ఆయన ద్వారా మేము రాబట్టి మా సనా సలీం పటేల్ ద్వారా గ్రామస్తులందరికీ ఇచ్చిన హామీలని నెరవేరుస్తామని, ఈ పనులలో ఎలాంటి జాపం లేకుండా గ్రామస్తులందరూ మాతో సహకరించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మీ అందరి ముఖంగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. 4వ వార్డు నుంచి గెలిచిన గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను సనా సలీం అక్కను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. అక్క ఇచ్చిన హామీలన్నీ ఎన్నుకుండి అన్ని పనులు చేపించుకుందాం మనం. అందరికీ ధన్యవాదాలు. మా యొక్క కృషి ఊరు గ్రామ అభివృద్ధి కోసము గ్రామ ప్రజలకు మాకు సహకరించినటువంటి మా అభ్యర్థికి సహకరించినటువంటి నా గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఆజం పటేల్, సానా గారిని, సలీం పటేల్ గారిని మరి వాళ్ళు మనసుపూర్వకంగా మన యొక్క ఊరు అభివృద్ధి కోసము పాటు పడుతుందని వాళ్ళు నమ్మి ఈ యొక్క బాధ్యత అప్పగించినారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఎంతో కష్టపడి ఆయన ఆజం పటేల్ ఊరుకు ఏ బాధ్యత లేకున్నా కూడా అనేక రకమైన పనులు, అంటే రేషన్ కార్డులు కానీ, మరి ఊరికి నీటి వసతి కానీ, ఇటువంటి పనులు చేసిండు. కాబట్టి ఆయనకు నమ్మి ఈ యొక్క
గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా కార్యకర్తలకు రాత్రనక పగలనక శ్రమించి వాళ్ళకు తోడ్పాటు అందించిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.